నా యూట్యూబ్ ఛానల్ కోసం చాలామంది కష్టపడుతున్నారండి, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఏంటంటే నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, తోట నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక పిన్నిగారి ఇల్లు ఉంటుంది, వాళ్ళే మాకు పాలు పోస్తారని చెప్పా కదా. పాలు చాలా మంచిగా పోస్తారండి. అయితే తనకు ఒకసారి నేను బీరెత్తనాలు పెట్టాను. ఆ బీరెత్తనాలు తను పాదులు పెట్టి బీరతీగ పెంచి కాయలు కాపించింది. అయితే ఇక్కడ ఇంతవరకు ఈ బీరతీగకి మందేయలేదు, మందు కొట్టలేదు, కానీ కోతులు బెడద ఎక్కువండి. బీరకాయలు కాయటం కాసినాయి, కానీ ముందు తిన్నా తినకపోయినా నేను వీడియో తీసుకోవటం కోసమని పాపం తనేడు కుర్చీ వేసుకొని మరీ కాపలా కూర్చుంటుందండి. ఒక వీడియో తీసుకున్న తర్వాత కోతులు తిన్నా పర్లేదు కానీ చిన్నమ్మాయి నువ్వు ఒక్క వీడియో తీసుకుందురా అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఇక ఈడకొచ్చి బీరకాయలు అయితే మేమే కోసినాం, కొయ్యమని చెప్పింది, మీరే కోయడం అని చెప్పింది. బీరకాయలు కోసుకుంటే వీడియో తీసాము. మొదలు కొట్టకుండా మొదలయ్యకుండా బీరకాయలు చూసారా ఎంత బాగా కాసినాయో. అయితే నా వీడియోలు చూసి మీరు నాకు ఎంత సపోర్ట్గా ఉంటున్నారో, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంత సపోర్ట్గా ఉంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది.